హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ అండ్ టేస్టీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం పుదీనా నువ్వుల పచ్చడి చూద్దాము. పుదీనాని నైటే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక మూకుడులో ఒక 4 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు మంచిగా వేగితే మనకి ఆ అరోమా వల్ల తెలుస్తుంది వేగాయని. మంచిగా వేగితేనే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న నువ్వుల్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే మూకుల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు ఇలా వేగుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి 2 కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు నువ్వులు కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కేలోగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మనం కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో ఇంకాస్త ఆయిల్ వేసి మనం శుభ్రంగా కడిగి నైట్ అంతా ఆరబెట్టుకున్న పుదీనాని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా వేగేలోపు మనం నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేయించి చల్లారబెట్టుకున్నాం కదా, వాటిని మిక్సర్ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో వేయించుకున్న ఎండుమిర్చిని కాస్త ఉప్పేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త గ్రైండ్ అవ్వగానే ఇప్పుడు అదే మిక్సర్ జార్లో నానబెట్టుకున్న చింతపండును కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదంతా ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న పుదీనాని కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త టేస్ట్కి తగ్గట్టు ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని పౌడర్ లాగా చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం నువ్వులు, ధనియాలు, జీలకర్ర పౌడర్ పట్టి ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే పచ్చడంతా సరిగ్గా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. పుదీనా పచ్చడి అంటే చాలా రకాలుగా చేస్తుంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు టేస్ట్ చాలా నచ్చుతుంది. మీకు లాస్ట్లో పోపు కావాలంటే పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.